నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును కింద పోలినలాగా ఉంటాడంట. దేవుని మాటలు విని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తే మన జీవితం ఎట్లుంటుందంటే ఒక మంచి స్టాండర్డ్ పునాదిగా ఉంటుంది. అది ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి మన జీవితాల్లో ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా అది తొనకదు, బెనకదు. ఎందుకంటే ఆ పునాది చాలా లోతుగా వేసింది. ఆ పునాది ఆ బండ మీద, క్రీస్తు అనేటటువంటి బండ మీద దైవజనులతో కట్టబడినటువంటి పునాది అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇంట్లో ఎన్ని సైతాన్ శోధనలు వచ్చినా, ఇక్కడ చూస్తున్నాను కదా, ఇంటి మీద వడిగా కొట్టినను, వరద ప్రవాహం వచ్చి ఆ ఇంటి మీదకు వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడింది. ఆ ఇల్లు ఎట్లా కట్టబడిందంటే స్టాండర్డ్గా కట్టబడింది. స్టాండర్డ్గా కట్టబడింది కాబట్టి దానికి ఎలాంటి ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా ఏం కాదు. అదే ఆ తర్వాత 49లో అంటాడు కదా, నా మాట వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉంటాడంట. అదే ఒకవేళ ఆయన మాట వింటున్నాం కానీ దాన్ని అనుసరించకపోతే మన జీవితంలో మనము కూడా ఎట్లుంటుందంటే, ఒక పునాది లేకుండా పైన వేసామనుకోండి, ఇల్లు కట్టినామనుకో, పునాది లేకుండా అది చిన్న గాలి వచ్చినా, చిన్న ఒడదుడుకులు వచ్చినా అది పడిపోతుంది. కాబట్టి మనము మన పునాది యేసుక్రీస్తు మీద ఉండాలి. యేసుక్రీస్తు అనేటటువంటి బండ మీద మన పునాది ఉండాలి. ఆ బండ మీద మన పునాది ఉన్నప్పుడు ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మనము ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా తొనకము, బెనకము. ఎప్పుడు ఆయన మాట విని, ఆయన ఒక పోలిక పోలుస్తున్నాడు ఇక్కడ, అంతే. దేవాది దేవుడు, నా మాట వింటే నువ్వు ఆ విధంగా ఉంటావు, నా మాట వినకపోతే గాలికి చెరగొట్టు వలె, పొట్టు వలె ఉంటావు అంటున్నాడు. కాబట్టి మన ఇల్లు కట్టుకునేటప్పుడు మనము ఆ పునాది ఎంత భద్రంగా వేసుకుంటామో అంత చక్కగా మనము మన జీవితంలో కూడా యేసుక్రీస్తు అనేటటువంటి బండ మీద యొక్క దైవజనుల ద్వారా కట్టబడుచున్నటువంటి ఆ కట్టడాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క మాట. అలాగే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన నేర్పరి అయిన శిల్పికారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకొనవలెను. అవును, ఒక పునాది ఒకటి వేస్తే సరిపోదు. ఆ పునాదితో పాటు పైన గోడలు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. మన జీవిత ప్రయాణంలో కేవలము యేసుక్రీస్తు అనేటటువంటి బండ మీద పునాది వేయబడి ఆ దైవజనులతో కట్టబడుతున్నప్పుడు మనముగా పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటున్నది. మనము ఏ విధంగా యేసుక్రీస్తులో ఎదుగుతున్నాము? యేసుక్రీస్తు అనేటటువంటి మూలరాయి మీద మనం కట్టబడి ఉంటుండగా ఆ మూలరాయికి మంచి పేరు తెచ్చే వారంగా ఉన్నామా? ఆ దేవుని నామము నా ద్వారా మహిమపరచబడతా ఉందా? ఒకవేళ లేకపోతే నా ద్వారా దూషించబడుతుంటున్నదా అనేటటువంటిది మనం గుర్తు